ఎస్ హైదరాబాద్ నార్సింగి పిఎస్ పరిధిలో డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. 4.5 గ్రాముల హెరాయిన్ పోలీసులు సీజ్ చేశారు. మై హోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద హెరాయిన్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఓటీ టీం పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్ కు హెరాయిన్ స్మగ్లింగ్ వెస్ట్ బెంగాల్ కు చెందిన దాల్మియా లక్కన్ బర్మాలను అరెస్ట్ చేశారు. ఇక ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. ఎస్ హైదరాబాద్ నార్సింగి పిఎస్ పరిధిలో డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. 4.5 గ్రాముల హెరాయిన్ పోలీసులు సీజ్ చేశారు. మై హోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద హెరాయిన్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఓటీ టీం పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్ కు హెరాయిన్ స్మగ్లింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ కు చెందిన దాల్మియా లక్కన్ బర్మాలను అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. రైట్, మరిన్ని అప్డేట్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మొత్తం 4.5 గ్రాముల హెరాయిన్ అయితే సీజ్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ టీం తమకు వచ్చినటువంటి ఒక పక్క సమాచారంతో వాళ్ళు ఈ మై హోమ్ అవతార్ సంబంధించిన లేబర్ క్యాంప్ వద్ద అక్కడ హెరాయిన్ విక్రయిస్తున్నట్టు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ తోనే అక్కడ వెంటనే వెళ్లి రెడ్ గా వారు అమ్ముతున్న టైంలోనే వాళ్ళని పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్ కు ఈ మొత్తం పెద్ద మొత్తంలో హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఎవరైతే వెస్ట్ బెంగాల్ చెందిన దాల్మియాతో పాటు లక్కన్ బర్మా వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గతంలో ఎవరికి అమ్మకాలు చేశారు, వీటి ఇంకా లింక్స్ ఏమున్నాయి, హైదరాబాద్ లింకులు ఉన్నాయి, ఇలాంటి వివరాలు అయితే రాబట్టే ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా డ్రగ్స్ కు సంబంధించి డ్రగ్స్ కట్టడి చేసేందుకైతే పోలీసులు తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ మాదాపూర్ సంబంధించిన ఎస్ఓడి పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకైతే ఈ ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.